మొత్తానికి లక్షల కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాల్లో లిక్కర్ మాఫియా ద్వారా, లిక్కర్ స్కామ్ ద్వారా, లిక్కర్ ఆదాయం అవినీతి ద్వారా సంపాదించడం కూడా జరిగింది. ఈ విషయం పక్కన పెడితే సంపూర్ణ మద్యపాన నిషేధం పక్కన పెట్టాడు, అదే విధంగా నాసిరకమైన బ్రాండ్లు పెట్టాడు, అదే విధంగా ఆ మాఫియాతో కోట్లాది రూపాయలు కూడా ఆర్జించడం జరిగింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యం మాఫియా మీద, స్కామ్ మీద, ఈ మద్యం కల్తీ మీద, ఈ దందా మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకోవాలని 7 మందితో కూడినటువంటి ఒక బృందాన్ని, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన ఆదేశాలు, ప్రత్యేకమైన అధికారం కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే విజయవాడ పోలీస్ కమిషనర్ అయినటువంటి రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో, ఆయన సారథ్యంలో ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అధికారి ఒకరు, ప్రకాశం జిల్లా ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఒకరు, అదేవిధంగా మంగళగిరి సిఐడి అదనపు ఎస్పీ గారు ఒకరు, అదేవిధంగా నంద్యాల జిల్లాలో డోన్ డిఎస్పీ అధికారి ఒకరు, 2 సీఎలతో కలిపి మొత్తం 7 మంది బృందాన్ని కూడా వాళ్ళని రూపొందించడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అధికారం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక పోలీస్ స్టేషన్ కూడా హోదాను కూడా జారీ చేయడం జరిగింది.